భగవంత్ కేసరి రీమేక్ చేశారు అక్కడ. లాస్ట్ టైం ఇదే ఇంటర్వ్యూలో అడిగితే నేనేం చెప్పాను, దాచుదాం ఇప్పుడే చెప్పండి నేను అన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అయిందిగా. ఇప్పుడు ఓపెన్ అయింది. అంటే సంక్రాంతి 2 సినిమాలు ఉన్నాయి అనిల్ రావుపూడి ఆ లెక్కన చూస్తే. అంటే అది వాళ్ళు బేసిక్ సోల్ తీసుకొని కొన్ని పార్ట్సే పెట్టారండి, మిగతా వాళ్ళు మార్చుకుని చేసుకున్నారు. మీరు సోల్ అంటున్నారు కానీ అంటే బేసిక్ పార్ట్స్ అయ్యి ఉన్నాయి. మేబీ ఇంటర్వెల్ ఉండిండొచ్చు, ఓపెనింగ్ 15-20 minutes ఉండిండొచ్చు, సెకండ్ హాఫ్లో కొన్ని కీ ఎపిసోడ్స్ ఉండిండొచ్చు. బట్ విలన్ ట్రాక్ మొత్తం మారిపోయింది. విలన్ ట్రాక్, విలన్ గోలు మొత్తం చాలా మారిపోయినాయి. అది కాదు, మంది కాదు, అంత రోబోట్స్ ఏవో ఉన్నాయి మధ్యలో, కొద్దిగా సైన్స్ దీంట్లో కూడా వెళ్ళినట్టు వాళ్ళు. బట్ చూడాలి వాళ్ళు ఎలా తీసుకెళ్లారండి. బట్ ఐ బిలీవ్ దట్. బట్ విజయ్ గారికి ఏంటంటే ఆ సినిమాలో ఉన్న చాలా కంటెంట్స్ బలం బట్టి షేర్ కానీ అవి బాగా నచ్చాయి. సో అది బాగుంటుందని నాకు తెలిసి విజయ్ గారు లాస్ట్ అదే చెప్పారు కదా, అనౌన్స్ కూడా చేశారు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఎంత అనుకున్నా కూడా ఆ సినిమాలో ఉన్న ఒక సోల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. బట్ విజయ్ గారు యాడ్ అయ్యేసరికి అది ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుందేమో అనుకుంటున్నా. చూడాలి. బట్ రిజల్ట్ అనేది అల్టిమేట్గా ఆడేయచ్చు. మీరు మొత్తం ఆ థీమ్ ఒకటే తీసుకున్నారని చెప్తున్నారు కానీ సోషల్ మీడియాలో ఎలా ఉందంటే ట్రైలర్ రాగానే ఒకవైపు భగవంత్ కేసరి షార్ట్స్ చేస్తున్నారు, ఒకవైపు జననాయకని షార్ట్ చేస్తున్నారు. రెండు పక్క పక్కన పెట్టి చూస్తే కట్ కాపీ పేస్ట్ లాగా అనిపించింది వాళ్ళకి. సేమ్ తీసేసారా అన్న ఒక డైలాగ్. అంటే మనం రీమేక్ అనుకున్నప్పుడు దాంట్లో ఉన్న హైస్ రావాలంటే ఎవరు తీసినా కూడా ఇప్పుడు ఈ మధ్య రీమేక్స్ తీయట్లేదు, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్. గతంలో రీమేక్స్ అలాగే తీసేవాళ్ళు. రీమేక్ అంటే అదే కదండి, మళ్ళీ ఇంకొక భాషలో తీయటం, అలాగే తీయాలి. మరి అంటే వాళ్ళు చెప్పలేదు రీమేక్ అని చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే దాని చుట్టూ జరిగే హ్యూమిలేషన్, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైనా మార్కెటింగ్ చేసేటప్పుడు దట్స్ వెరీ టఫ్ ఛాలెంజ్. బట్ తమిళ ఆడియన్స్కి ఫ్రెష్ సబ్జెక్టేగా, మొత్తం తమిళన్స్ అందరూ వచ్చి ఈ సినిమాని చూడలేదుగా. ప్రపంచంలో ఉన్న తమిళులు అందరూ వచ్చి భగవంత్ కేసరి సినిమా చూడలేదుగా. అలాగే విజయ్ గారి లాస్ట్ సినిమా అంటే కొంచెం ఇంకొక ఎఫెక్షన్ ఉంటుంది. అది ఆయన ఎలా చేశారు, ఇప్పుడు గబ్బర్ సింగ్ అనే సినిమా మార్చుకుని దబంగ్ని పవన్ కళ్యాణ్ గారు చేసి అల్టిమేట్గా ఆడింది కదా సినిమా. ఈ హీరో అసెట్స్ యాడ్ అయ్యేసరికి ఇంకోలా వెళ్తుంది అసలు, ఫ్లేవరే మారిపోయింది. మరి రేపు సినిమా మనం చూడలేదు కదా ఇంకా, విజయ్ గారు ఏం చేశారు అనేది సినిమాలో మనం చూశాక మనం మాట్లాడాలి. ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే షార్ట్స్ కొన్ని కనేసరికి ఓ ప్రాపగండా జరుగుతుంది కానీ, బట్ ఆయన దాంట్లో ఏం బిలీవ్ చేశారు, ఆయన దాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ టీం దాన్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేశారు, ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్దామని సో మచ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. అల్టిమేట్గా కంటెంట్ బయటకు వస్తే కానీ మనం మాట్లాడగలం. సో ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫేర్వెల్ టు విజయ్ గారు. అవ్వాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను, అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను.